ప్రైజ్ లార్డ్ అందరికీ బైబిల్ రీడింగ్ ఇన్ 6 months డే 157 జూన్ 6th మొదటి భాగంగా లూకా సువార్త 20వ అధ్యాయం నుండి చదువుకుందాం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి, నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నావో, ఈ అధికారం నీకెవడిచ్చానో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. అందుకైన, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహానిచ్చిన బాప్టిజము పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పినడలా, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పినడలా ప్రజలందరూ మనలను రాళ్ళతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో అనెను. అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తాకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్ద అనొక దాసుని పంపగా, ఆ కాపులు వానిని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా, వారు వానిని కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మూడవ వాణ్ణి పంపగా, వారు వానిని గాయపరిచి వెలుపలికి తోసివేసిరి. అప్పుడు ద్రాక్ష తోట యజమాని, నేనేమి చేతును, నా ప్రియకుమార్ని పంపుదును, ఒకవేళ వారు అతని సన్మానించెదరని అనుకొని, అయినను ఆ కాపులు అతనిని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతన్ని చంపుదం రండని ఒకరితో ఒకరు ఆలోచించుకొని అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికేమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా, వారు విని, అట్లు కాకపోవును గాక అనిరి. ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతి మీద పడువాడును తునకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయును. ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గూర్చి ఈ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకున్న సమయం చూచిరి. కానీ జనులకు భయపడిరి. వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని తాము నీతిమంతులని అనిపించుకొను వేగుల వారిని ఆయన యుద్ధకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచునున్నావు. ఎవని యందును మోమాటం లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయనను అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయు ఎవనివని అడగగా, వారు కైసరివి అనిరి. అందుకైనా, అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పాను. వారు ప్రజల ఎదుట ఈ మాటల్లో తప్పు పట్టవలని నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండరి. పునరుద్ధానము లేదని చెప్పేటి సద్దూకయ్యులు కొందరు ఆయన యుద్ధకు వచ్చి ఆయనను ఇట్లా అడిగిరి, బోధకుడా, భార్య బతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయినడలా, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగచేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చాను. 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. రెండవ వాడును మూడవ వాడును ఆమెను పెళ్లి చేసుకొని ఆ ప్రకారమే 7 ఆమెను పెళ్లాడి సంతానం లేకే చనిపోయేది. పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను. కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవరికి భార్యగా ఉండును. ఆ 7 ఆమె భార్యగా ఉండేను కదా అనిరి. అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇయ్యబడుదురు, కానీ పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. వారు పునరుద్ధానంలో పాలివారై ఉండి దేవదూత సమానులను దేవుని కుమారులై ఉందురు కనుక వారికను చావనేరరు. పొదను గూర్చిన భాగంలో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను. ఆయన సజీవులకే దేవుడు, కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. తర్వాత వారు ఆయనను మరి ఏమీ అడగ తెగింపలేదు. కనుక శాస్త్రులలో కొందరు, బోధకుడా,
నీవు యుక్తముగా చెప్పితివి అన్నది. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగూ చెప్పుచున్నారు? నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. దావీదు ఆయనను ప్రభువని చెప్పినడలా ఆయన ఏలాగూ అతని కుమారుడగ్నని చెప్పాను. ప్రజలందరూ వినిచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగూర్చు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయావేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. లూకాసు వార్త 21వ అధ్యాయము. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. కొందరు, ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయంని గూర్చి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడంలో మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడదోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవుననే సూచన ఏమని ఆయన అడగగా ఆయన, మీరు మోసపోకుండా చూచుకునడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే ఆయనననియు కాలము సమీపించననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకుడి. మీరు యుద్ధములను గూర్చి కలహములను గూర్చి వినినప్పుడు జడేకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లనెను, జన్మ మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును కరువులను తటస్థించును. ఆకాశం నుండి మహా భయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును. ఇవన్నీ జరగక మునుపు వారు మిమ్మను బలాత్కారంగా పట్టి నా నామము నిమిత్తము మిమ్మను రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొని పోయి సమాజ మందిరములకు చెరసాలలకును అప్పగించి హింసిద్దరు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానం చెప్పుదుమో అని ముందుగా చింతింపకూడదు అని మీ మనసులో నిశ్చయించుకొనుడి. మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒకటైనను నశింపదు. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకొనుడి. అప్పుడు యూదాలో ఉండేవారు కొండలకు పారిపోవలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవలను. పల్లెటూళ్ళలోని వారు దానిలో ప్రవేశింపకూడదు. లేఖనంలో వ్రాయబడినవన్నయు నెరవేరుటకై అవి ప్రతిదండన దినములు. ఆ దినములలో గర్భిణీలకును పాలిచ్చేవారికి శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బందియు, ఈ ప్రజల మీద కోపమును వచ్చును. వారి కత్తివాత కూలుదురు. చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోవుదురు. అన్యజనముల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును. మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను, భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జలములకు శ్రమయు కలుగును. ఆకాశమందుల శక్తులు కదిలింపబడును. కనుక లోకము మీదికి రాబోచున్న వాటి విషయమై భయం కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెడి కూలుదురు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోనూ మహామహిమతోనూ మేఘారూఢై వచ్చుట చూతురు. ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది అనెను. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం ఇప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకొందురు కదా. అటువలే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకునడి. అవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు. మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారం వలనను మందంగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుటని చెప్పాను.
ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండెరి. లూకాసు వార్త 22వ అధ్యాయము. పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను. ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయనను ఎలాగూ చంపుదామని ఉపాయము వెతుకుచుండెరి. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించాను కనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి. వాడు అందుకు ఒప్పుకొని జనసమూహం లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెతుకుచుండెను. పస్కా పశువును వధింపవలసిన పులియని రొట్టెల దినము రాగా యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను మన కొరకు సిద్ధపరచుడని వారిని పంపెను. వారు, మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడగగా ఆయన, ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్లకుండా మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించి ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిది గది ఎక్కడనున్నని బోధకుడు నిన్ను అడుగుచున్నాడని ఇంటి యజమానితో చెప్పుడి. అతడు సామాగ్రి గల ఒక గొప్ప మేడగది మీకు చూపించును. అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరిచిరి. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అప్పుడు ఆయన, నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడుతిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూనూ దాన్ని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి ఆయన గిన్నె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మీరు దీనిని తీసుకొని మీలో పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగినని మీతో చెప్పుచున్నాను అనెను. పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికిచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకే దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెయు పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన కొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించువాని చేయి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవచ్చున్నాడు, కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమే అని చెప్పాను. వారు, ఈ పనిని చేయబోయు వాడెవడో అని తమలో తాము అడుక్కొనసాగిరి. తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లనెను, అన్ని జనములలో రాజులు వారి మీద ప్రభుత్వం చేతురు, వారి మీద అధికారం చేతురు, ఉపకారులు అనబడుదురు. మీరైతే అలాగూ ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలె, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే కదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా శోధనల్లో నాతో కూడా నిలిచిన్నవారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకును మిమ్మును కోరుకొనెను. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకును వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని ఆయనతో అనగా ఆయన, పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను అనెను. మరియు ఆయన, సంచియు జాలయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనాను తక్కువ అయినా అని వారిని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదనిది. అందుకైన ఇప్పుడైతే సంచి గలవాడు సంచియు జాలయు తీసుకొని పోవలేను, కత్తి లేనివాడు తన బట్టను అమ్మి కత్తి కొనుక్కొనవలెను. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది. ఏలయనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాను అనెను. వారు, ప్రభువా, ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నవనగా చాలునని ఆయన వారితో చెప్పెను. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలివ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు
నీ చిత్తమైతే తొలగించుము. ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. ఆయన ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. 12 మందిలో యూదా అనబడిన వాడు వారికంటే ముందుగా నడిచి యేసును ముద్దు పెట్టుకొనుటకు ఆయన ఎద్దకు రాగా, యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా, ఆయన చుట్టూ ఉన్నవారు జరగబో దానిని చూచి, ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి. అంతలో వారిలో ఒక ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు తాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశాను. యేసు తన్ను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ దేవాలయపు అధిపతులతోనూ పెద్దలతోనూ మీరు బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ కుదియలతోనూ బయలుదేరి వచ్చితిరా? నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరంగా వారి వెనుక వచ్చుచుండెను. అంతటా కొందరు నడుముంగిట మంట వేసి చుట్టూ కూర్చుండినప్పుడు పేతురును వారి మధ్యన కూర్చుండెను. అప్పుడు ఒక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండెనని చెప్పాను. అందుకు పేతురు, అమ్మాయి, నేను అతని ఎరుగనను. మరికొంతసేపటికి మరియొకడు అతని చూచి నీవును వారిలో ఒకడువనగా పేతురు, ఓయి, నేను కాననెను. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత మరియొకడు, నిజముగా వీడును అతనితో కూడా ఉండెను, వీడు గలిలీయుడని దృఢముగా చెప్పాను. అందుకు పేతురు, ఓయి, నీవు చెప్పినది నాకు తెలియదనను. అతను ఇంకా మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసాను. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెట. కనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. యేసును పట్టుకొనిన మనుషులు ఆయనను అపహసించి కొట్టి ఆయన ముఖము కప్పి నిన్ను కొట్టిన వాడెవడో ప్రవచింపమని ఆయనను అడిగి ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడేది. ఉదయం కాగానే ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సభకూడి ఆయనను తమ మహాసభలోనికి తీసుకొని పోయి నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకైనా నేను మీతో చెప్పినడలా మీరు నమ్మరు, అదిగాక నేను మిమ్మను అడిగిన ఎడలా మీరు నాకు ఉత్తరము చెప్పరు. ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహత్యం గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. అందుకు వారందరూ, అట్లయితే నీవు దేవుని కుమారుడవా అని అడగగా ఆయన, మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పాను. అందుకు వారు, మనకిక సాక్షులతో పని ఏమి, మనము అతని నోటి మాట వింటేమి కదా అని చెప్పిరి. లూకాసు వార్త 23వ అధ్యాయము. అంతటా వారందరూ లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకొని పోయి, ఇతడు మా జనమును తిరగబడ ప్రేరేపించుచు కైసరునకు పన్నియవద్దనియు తానే క్రీస్తను ఒక రాజుననియు చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపిరి. పిలాతు, నీవు యూదుల రాజువా అని ఆయనను అడగగా ఆయన, నీవన్నట్టే అని అతనితో చెప్పాను. పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ ఈ మనిషిని ఎందు నాకు ఏ నేరమును కనబడలేదు అనెను. అయితే వారు, ఇతడు గలిలయ దేశము మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు ఈ మాట విని, ఈ మనుషుడు గలిలయుడా అని అడిగి ఆయన హేరోదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడని తెలుసుకొని హేరోదు నొద్దకు ఆయనను పంపెను. హేరోదు ఆ దినములలో యెరూషలేములో ఉండెను. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాను. ఆయనను గూర్చి చాలా సంగతులను విన్నందున ఆయన ఏదైనా ఒక సూచక్రియ చేయగా చూడ నిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడగోరెను. ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరమేమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలవబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకుముందు హేరోదును పిలాతును ఒకరికొకరు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకరికొకడు మిత్రులైరి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి
ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనిషిని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు అతని మీద మోపిన నేరములలో ఒకటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా. ఇదిగో మరణమునకు తగినదేది ఇతడు చేయలేదు. కాబట్టి నేను అతనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీని చంపివేసి మాకు బరబ్బాను విడుదల చేయమని ఏకగ్రీవంగా కేకలు వేసిరి. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగుపడలేదు కనుక ఇతను శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. అయితే వారొకటే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్టు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. వారు ఆయనను తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న కురేనీయుడైన సీమోనును ఒకని పట్టుకొని యేసు వెంట సిలువను మోయుటకు అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పశ్చిమ్రానుకే ఇలాగూ చేసినడలా ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి. వారు నేరము చేసిన వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఆ నేరస్తులను ఆయన మీద ఆయనతో కూడా సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పచ్చుకొనుటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు ఆయనడలా తాను రక్షించుకొనినని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన యుద్ధకు వచ్చి ఆయనకు చిరకనిచ్చి, నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా వ్రాయబడెను. వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకోము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అనెను. అందుకైనా వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయెను. అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయెను. గర్భాలయపు తెర నడిమికి చిరిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడై ఉండనని చెప్పి దేవుణ్ణి మహిమపరిచెను. చూచుటకే కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యమును చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళేది. ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూచుచుండేది. అరిమతెయు అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడుండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి యేసుదేహం తనకిమ్మని అడుగుకొని దానిని కిందికి దించి సన్నపు నారతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడునూ అంతకు మునిపెన్నడనూ ఉంచబడలేదు. ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చెను. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహము ఎలాగుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఆదివారం లూకాసు వార్త 24వ అధ్యాయము. ఆదివారంన తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి
దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి. కానీ ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనేది. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారందరికీ తెలియచేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహాన్నాయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడాను కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడాను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచుచు ఇంటికి వెళ్ళాను. ఇదిగో ఆ దినమందే వారిద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేమని అడగగా వారు దుఃఖముక్కులై నిలిచిరి. వారిలో క్లయోపా అనువాడు, యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీకొకడవే ఎరుగవా అని ఆయనను అడగగా, ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను మనుషులందరి ఎదుటను క్రియలోనూ వాక్యంలోనూ శక్తిగల ప్రవక్త అయి ఉండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఏలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోడువాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి యొద్దకు వెళ్ళి ఆయన దేహమును కానవచ్చిరి. ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి. మాతో కూడా ఉన్నవారిలో కొందరు సమాధి యొద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, కానీ ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరము వెళ్ళినట్లు అగపడగా వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగుంకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి. కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాను. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేది. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళగా 11 శిష్యులను వారితో కూడా ఉన్నవారును కూడివచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోనునకు కనబడనని చెప్పుకొనుచుండిరి. వారిది విని త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకేలాగూ తెలియబడినో అదియు తెలియచేసిరి. వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి మీకు సమాధానమవుగా కానీ వారితో అనెను. అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై భూతము తమకు కనబడనని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి. నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసములను భూతమునకు ఉండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషం చేత ఇంకనూ నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారం కలదా అని వారిని అడిగిను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. అంతటా ఆయన, మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సు తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును
పాపక్షమాపణ ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నదని. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయన. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.